హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది క్రెడిట్ కార్డ్‌లు యూజ్ చేస్తా ఉంటారు. కాకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చాలామందికి తెలీదు. సో, ఈ వీడియోలో మనకు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ ఈజీగా మన అకౌంట్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దానికోసం ఏం లేదు, ముందుగా మన మొబైల్‌లో మోబిక్విక్ అనే యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇదే. సో, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ నంబర్‌తో లాగిన్ ఇవ్వాల్సొస్తుంది. సో, లాగిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఈ యాప్‌లో ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ ఉంది గదా! ఇంతకుముందు రెంట్ పేమెంట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎడ్యుకేషన్ ఫీగా మార్చేశారు. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ పైన క్లిక్ చేసేయాలి. అలా చేసిన తర్వాత ఇక్కడ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ ఏదైనా గానీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ట్యూషన్ ఫీ. సో, ఇక్కడ చూడండి, ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్, ట్రాన్స్‌ఫర్ యూపీఐ ఐడీ ఆర్ మొబైల్ నంబర్ అని అడుగుతుంది. సో, నేను ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఏ బ్యాంక్ అనేది బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, ఇక్కడ అకౌంట్ నంబర్ అనేది ఏదో ఒకటండి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒకటి కాదు, మీ ఏ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ కొట్టగానే అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. సో, వెరిఫై అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ సేవ్డ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్ చేసేసాను ఇక్కడ. చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటే మినిమమ్ మనకు 5,000 కంటే తక్కువ అయితే ట్రాన్స్‌ఫర్ అనేటివి కావు. సో, మనం ఒక 5,000 కొడదాం అనుకుందాం. సో, 5,000. సో, ప్రాసెస్ కొట్టగానే మనకు చార్జెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ 5,000కి ఓన్లీ రూ. 100 అనేది చార్జ్ చేయబడుతుంది. కాకపోతే కొన్ని యాప్స్‌లో టూ మచ్‌గా 3%, 300 గాని, 400 గాని ఇలానే చార్జ్ చేయబడతాయి. కాకపోతే ఈ మూవీక్ యాప్‌లో మాత్రం 5,000కి ఓన్లీ 100, అంటే 10,000కి 206 ఈ విధంగా అనేది చార్జ్ చేయబడుతుంది. అలా క్లిక్ చేసిన వెంటనే వితిన్ మినిట్స్‌లో మన అకౌంట్‌లోకి అమౌంట్ అనేది ఈజీగా క్రెడిట్ అయిపోతుంది. మనం ఇందులో రూపే కార్డ్ గానీ, అలాగే వీసా అండ్ మాస్టర్ ఏ కార్డ్ గానీ అనేది అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకు రూపే కార్డ్‌తోని కూడా మనకు ఈజీగా అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో కూడా ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఎడ్యుకేషన్ ఫీలో వెళ్లి ఈ విధంగా అనేది అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఈజీగా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ గురించి గానీ, అలాగే ఏ ఇతర విషయాలైన గురించి గానీ, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి ఖచ్చితంగా అనేది వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఇందులోంచి మనం పర్సనల్ లోన్ అనేది 5,00,000 వరకు ఎలా పొందాలనేది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మోబిక్విక్ గురించి చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకు యూజ్ చేసుకునేటియి. సో, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఫీచర్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.